హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ సంజీవన్. ఈరోజు మనం విఎల్ఎస్ఏ డొమైన్లో ఉన్న ఇంపార్టెంట్ జాబ్ రోల్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాము. విఎల్ఎస్ఏ డిజైన్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్లో ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్లో ఏమేమి జాబ్ రోల్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్పుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో ఫస్ట్ మనం విఎల్ఎస్ఏలో ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే లాజిక్ డిజైన్ పార్ట్, అంటే చిప్ యొక్క ఫంక్షనాలిటీని డిఫైన్ చేసే స్టేజ్ అనమాట. ఇక్కడ ఇంజనీర్స్ డిఫరెంట్ రోల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. మెయిన్గా ఈ ఫ్రంట్ ఎండ్లో 7 రోల్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ రోల్ ఏంటంటే ఆర్టీఎల్ డిజైన్ ఇంజనీర్. సో ఆర్టీఎల్ అంటే ఏంటి? రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అనమాట. ఈ రోల్లో ఇంజనీర్స్ వెరీలాగ్ లేదా విహెచ్డిఎల్లో డిజైన్ రైట్ చేస్తారనమాట. సో చిప్లో డేటా ఎలా మూవ్ అవ్వాలి, లాజిక్ ఎలా వర్క్ అవ్వాలి అనే దాని మీద డిఫైన్ చేస్తారు. అలాగే చిప్ యొక్క ఫంక్షనాలిటీని కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారనమాట. దీంతో పాటు డిజైన్ టైమింగ్ కానీ, ఏరియా కానీ, పవర్ని కానీ వీటన్నిటిని కన్సిడర్ చేసి లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అలాగే ఆర్టీఎల్ వాళ్ళు ఆర్కిటెక్చర్ టీమ్తో అలాగే వెరిఫికేషన్ టీమ్తో క్లోజ్గా వర్క్ చేస్తారనమాట. సిమ్యులేషన్ని రన్ చేసి బేసిక్ ఫంక్షనాలిటీని కూడా వీళ్ళే చెక్ చేస్తారనమాట. దీంతోపాటు దీనికి కావాల్సిన టూల్స్ ఏమేంటిరా అంటే మోడల్ సిమ్, విసిఎస్ వంటి టూల్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఆర్టీఎల్కి మెయిన్గా ఎఫ్ఎస్ఎమ్స్ కానీ, మల్టీప్లెక్సర్స్ కానీ, లేదంటే పైప్ లైనింగ్ కానీ వీటన్నిటి యొక్క డిజిటల్ బేసిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే చిప్కి బ్రెయిన్ని క్రియేట్ చేయడమే ఈ ఆర్టీఎల్ ఇంజనీర్ రోల్ అంతే. సో మన సెకండ్ రోల్ ఏంటంటే డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్ అనమాట. ఈ ఇంజనీర్స్ ఆర్టీఎల్ కోడ్ కరెక్ట్గా పంపిస్తున్నాడా లేదా అని టెస్ట్ చేస్తారనమాట. ఈ రోల్లో సిస్టమ్ వెరీలాగు మరియు యూవీఎం మెథడాలజీని యూజ్ చేస్తారనమాట. సో డిజైన్కి డిఫరెంట్ టెస్ట్ కేసెస్ని జనరేట్ చేసి సిమ్యులేషన్స్ని రన్ చేస్తారనమాట. అసలు దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా డిజైన్ చేయడమే అనమాట. సో దీనికి కవరేజ్ కానీ, అసెషన్స్ కానీ, డీబగ్గింగ్ వేవ్ ఫార్మ్స్ అన్నిటిని చెక్ చేస్తారనమాట. దీనికి మెయిన్గా యూజ్ చేసే టూల్స్ ఏంటంటే క్యాడెన్స్, ఎక్సెల్ఎమ్, విసిఎస్. సో ఈ రోల్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. సో చిప్ యొక్క ఫంక్షనాలిటీని కరెక్ట్గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తారు. సో డిజైన్ని 100% ఫంక్షనల్లీ వెరిఫై చేయడమే ఈ రోల్ యొక్క ఇంపార్టెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే డిజైన్ కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేస్తారు. సో థర్డ్ రోల్ ఏంటంటే ఫార్మల్ వెరిఫికేషన్ ఇంజనీర్ అనమాట. ఈ రోల్లో టెస్ట్ బెంచెస్ రాయడమే కాకుండా మ్యాథమెటికల్ ప్రూఫ్స్ని యూజ్ చేస్తారు. సో ఫార్మల్ వెరిఫికేషన్లో డిజైన్ని కంప్లీట్గా మ్యాథమెటికల్లీ వెరిఫై చేస్తారు. సో సిమ్యులేషన్స్లో మిస్ అయ్యే కార్నర్ కేస్ బగ్స్ని క్యాచ్ చేస్తారనమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే జాస్పర్ గోల్డ్, ఫార్మాలిటీ. సో కంట్రోల్ లాజిక్ లాంటి కాంప్లెక్స్ మాడ్యూల్స్కి ఈ రోల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఎల్ఈసి అంటే లాజిక్ ఈక్వలెన్స్ చెక్ కూడా వీళ్ళే పెర్ఫామ్ చేస్తారనమాట. సో అలాగే ఆర్టీఎల్ మరియు సింథసైజ్ నెట్ లిస్ట్ ఈక్వల్గా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు. సో దీనికి మెయిన్గా బులియన్ లాజిక్ మీద చాలా స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలన్నమాట. సో ఈ రోల్లో డీబగ్గింగ్ తక్కువ, అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే డిజైన్ కరెక్ట్నెస్ని మ్యాథమెటికల్ ప్రూఫ్స్తో చెప్పడమే వీళ్ళ యొక్క రోల్. సో ఫోర్త్ రోల్ ఏంటంటే డిఎఫ్టీ ఇంజనీర్. డిఎఫ్టీ అంటే ఏంటంటే డిజైన్ ఫర్ టెస్టబిలిటీ అనమాట. సో ఫ్యాబ్రికేషన్ తర్వాత చిప్ని టెస్ట్ చేయడానికి హెల్ప్ చేయడమే ఈ డిఎఫ్టీ యొక్క రోల్ అనమాట. స్కాన్చేస్ కానీ, బిఐఎస్టీ కానీ, జీటాక్ కానీ లాజిక్ని డిజైన్లో యాడ్ చేస్తారనమాట. సో అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే సినాప్స్ డిఎఫ్టీ కంపైలర్ కానీ, క్యాడెన్స్ మోడల్స్ కానీ యూజ్ చేస్తారనమాట. అలాగే ఏటీపీజీని రన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. ఏటీపీజీ అంటే ఏంటంటే ఆటోమేటిక్ టెస్ట్ ప్యాటర్న్ జనరేషన్ అని అంటారు. అలాగే ఫాల్ట్ కవరేజ్ ఎక్కువ, ఏరియా ఓవర్ హెడ్ తక్కువ ఉండాలని టార్గెట్ పెట్టుకుంటారనమాట. సో వీళ్ళు డిజైన్ టీము మరియు బ్యాక్ ఎండ్ టీమ్తో కలిసి వర్క్ చేస్తారనమాట. అలాగే ఫ్లిప్ ఫ్లాప్స్, కంట్రోలబిలిటీ, అబ్జర్వబిలిటీని మెయింటైన్ చేస్తారు. సో డిఎఫ్టీ లేకుండా సిలికాన్ టెస్ట్ చేయడం ఇంపాసిబుల్. సో ఇంజనీర్స్ చిప్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రెండ్లీగా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో ఫిఫ్త్ రోల్ ఏంటంటే ఎమ్యులేషన్ అండ్ ఎఫ్పీజీఏ ప్రోటోటైప్ ఇంజనీర్ అంటారు. సిలికాన్కి ముందు డిజైన్ని టెస్ట్ చేయడానికి ఎఫ్పీజీఏ బోర్డులో రన్ చేస్తారనమాట. ఇది యాక్చువల్గా హార్డ్వేర్లో డిజైన్ని చెక్ చేసేలాగా ఉంటుంది. రియల్ టైం పెర్ఫార్మెన్స్, బగ్స్ డిటెక్టింగ్ చేయడానికి ఇది ఫాస్ట్ మెథడ్ అనమాట. దీనికి యూస్ చేసే టూల్స్ ఏంటంటే క్యాడెన్స్, పెల్లాడేమో, సినోప్స్, జిబు యూస్ చేస్తారనమాట. సాఫ్ట్వేర్ బ్రింగప్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ లాంటి విషయాల్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. డిజైన్ పార్టీషనింగ్ మరియు టైమింగ్ క్లోజర్ వాళ్ళతో వర్క్ చేస్తారనమాట. ఈ రోల్కి హార్డ్వేర్ మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ రెండిటి మీద నాలెడ్జ్ కావాలి. ఇంటిగ్రేషన్ లెవెల్ వ్యాలిడేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో
డిజైన్ ఫైనల్ సిలికాన్‌లో రెడీగా ఉందా లేదా అని క్లారిటీ ఇవ్వడానికి యూజ్ చేస్తారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే సిలికాన్‌కి ముందు ఎఫ్‌పీజీఏ బోర్డ్‌లో రన్ చేసి డీబగ్గింగ్ చేస్తారు. సో, సిక్స్త్ రోల్ ఏంటంటే లో పవర్ డిజైన్ ఇంజినీర్ అనమాట. మోడర్న్ చిప్స్‌లో పవర్ కన్జంప్షన్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూస్ వస్తాయన్నమాట. సో, ఈ ఇంజినీర్స్ క్లాక్ గేటింగ్ అండ్ పవర్ గేటింగ్ లాంటి టెక్నిక్స్‌ని యూజ్ చేస్తారనమాట. పవర్ డొమైన్స్, వోల్టేజ్ లెవెల్స్ ప్లాన్ చేస్తారు. యూపీఎఫ్ ఆర్ సీపీఎఫ్ ఫైల్స్‌ని క్రియేట్ చేసి వెరిఫై చేస్తారనమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ప్రైమ్ పవరు, వోల్టస్ యూజ్ చేస్తారు. ఈ ఇంజినీర్స్ మెయిన్ రోల్ ఏంటంటే లీకేజ్ అండ్ డైనమిక్ పవర్‌ని రెడ్యూస్ చేయడమే. సో, పవర్ రిపోర్ట్ అనాలిసిస్ చేసి ఆప్టిమైజ్ చేస్తారనమాట. ఆర్టీఎల్ అండ్ బ్యాక్ ఎండ్ టీమ్‌తో కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది. బ్యాటరీ డివైజెస్ అండ్ మొబైల్ చిప్స్‌లో ఇది మ్యాండేటరీ స్టేజ్ అనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే పెర్ఫార్మెన్స్‌ని మెయింటైన్ చేస్తూ పవర్‌ని తగ్గించడమే. సో, ఫ్రంట్ ఎండ్‌లో లాస్ట్ రోల్ ఏంటంటే సింథసిస్ ఇంజినీర్. ఈ రోల్‌లో ఆర్టీఎల్‌ని గేట్ లెవెల్ నెట్‌లిస్ట్‌గా కన్వర్ట్ చేస్తారనమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే డిజైన్ కంపైలర్ ఆర్ జెనస్‌ని యూజ్ చేస్తారు. కన్స్ట్రెయింట్స్ అప్లై చేసి టైమింగ్, ఏరియా, పవర్‌ని ఆప్టిమైజ్ చేస్తారనమాట. అలాగే సెటప్ అండ్ హోల్డ్ టైమింగ్ ఇష్యూస్‌ని ఫిక్స్ చేస్తారు. అలాగే రిపోర్ట్స్ అనలైజ్ చేసి అన్‌కన్‌స్ట్రైన్డ్ పార్ట్స్‌ని రిసాల్వ్ చేస్తారనమాట. ఆర్టీఎల్‌కి ఈక్వలెన్స్ చెక్‌ని పెర్ఫార్మ్ చేస్తారు. అలాగే ఎస్టీఏ టీమ్‌తో వీళ్ళు చాలా క్లోజ్‌గా వర్క్ చేస్తారనమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ నెట్‌లిస్ట్ బ్యాక్ ఎండ్‌కి ఇన్‌పుట్ అవుతుందనమాట. టూల్‌లో టీసీఎల్ స్క్రిప్ట్స్ కూడా యూజ్ చేశారు. అందుకే నేను టీసీఎల్ కూడా చాలా ఇంపార్టెంటు అని చెప్పింది. సో, సింపుల్‌గా చెప్పాలంటే లాజిక్ కోడ్‌ని రియల్ హార్డ్‌వేర్ గేట్స్‌గా మార్చడమే వీళ్ళ యొక్క రోల్. సో, ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఫిజికల్లీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అనమాట. అంటే చిప్‌ని ఫిజికల్లీ సిలికాన్ లేఅవుట్‌గా తయారు చేస్తారనమాట. దీంట్లో ఫస్ట్ రోల్ ఏంటంటే ఫ్లోర్ ప్లాన్ ఆర్ పవర్ ప్లాన్ ఇంజినీర్ అంటారు. ఈ స్టేజ్‌లో చిప్ యొక్క ఫిజికల్ లేఅవుట్ డిసైడ్ చేస్తారనమాట. మ్యాక్రోస్, మెమరీస్, బ్లాక్స్‌ని లేఅవుట్‌గా ప్రాపర్‌గా అరేంజ్ చేస్తారనమాట. దీంట్లో డై సైజ్ కానీ, యాస్పెక్ట్ రేషియో కానీ, ఇన్పుట్, అవుట్పుట్ ప్లేస్మెంట్స్ కానీ వీటన్నిటిని ఫిక్స్ చేస్తారు. దీంతో పాటు పవర్ రింగ్స్, స్టాప్స్‌ని క్రియేట్ చేసి కరెంట్ సప్లై డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ఐసీసీ టూలు, ఇన్నోవాస్‌ని యూజ్ చేస్తారు. అలాగే రౌటింగ్ స్పేసు, కంజెషన్ ప్లాన్ చేసి ఆప్టిమైజ్ చేస్తారనమాట. అలాగే ప్రాపర్ పవర్ ప్లాన్ ఉండకపోతే ఐఆర్ డ్రాప్ ఇష్యూస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఫ్లోర్ ప్లాన్ క్వాలిటీ, టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందనమాట. సో, వీళ్ళ మెయిన్ టాస్క్ ఏంటంటే ఫిజికల్ స్ట్రక్చర్‌ని డిసైడ్ చేయడమే అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే చిప్‌కి స్కెలిటాన్ క్రియేట్ చేయడమే వీళ్ళ యొక్క రోల్. సో, సెకండ్ రోల్ ఏంటంటే ప్లేస్మెంట్ అండ్ ఆప్టిమైజేషన్ ఇంజినీర్ అనమాట. ఈ రోల్‌లో స్టాండర్డ్ సెల్స్‌ని ఆటోమేటిక్‌గా ప్లేస్ చేస్తారనమాట. ప్లేస్మెంట్ అల్గోరిథం వల్ల టైమింగ్ అండ్ ఏరియాని ఇంప్రూవ్ చేస్తారు. దీంట్లో గ్లోబల్ ప్లేస్మెంట్ అండ్ డీటెయిల్ ప్లేస్మెంట్ అనే 2 స్టేజెస్ ఉంటాయి. బఫర్ ఇన్సర్టింగ్ కానీ, రీసైజింగ్ లాంటి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ కూడా వాడతారనమాట. కంజెషన్ అండ్ డెన్సిటీ ఇష్యూస్‌ని ఫిక్స్ చేస్తారు. దీనికి యూజ్ చేసే టూల్ ఏంటంటే ఇన్నోవాస్, ఐసీసీ టూల్‌ని యూజ్ చేస్తారు. టైమింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎస్టీఏ వాళ్ళతో వర్క్ చేస్తారనమాట. సెల్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే రౌటింగ్ ఈజీగా అయిపోతుందనమాట. సో, పెర్ఫార్మెన్స్ అండ్ ఏరియా, పవర్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తారనమాట. సో, థర్డ్ రోల్ ఏంటంటే సిటీఎస్ ఇంజినీర్. సిటీఎస్ అంటే ఏంటంటే క్లాక్ ట్రీ సింథసిస్ అనమాట. సిటీఎస్‌లో క్లాక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌ని డిజైన్ చేస్తారనమాట. క్లాక్ స్క్యూ కానీ, డిలే మినిమైజ్ చేయడం కానీ వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. బఫర్స్, ఇన్వర్టర్స్‌ని ఇన్సర్ట్ చేసి క్లాక్ పాత్‌ని బ్యాలెన్స్ చేస్తారనమాట. దీనికి యూజ్ చేసే టూల్ ఏంటంటే ప్రైమ్ సిటీఎస్, ఇన్నోవాస్, ఐసీసీ టూల్‌ని యూజ్ చేశారు. సో, మల్టీ క్లాక్ డొమైన్స్‌ని మేనేజ్ చేస్తారనమాట. పోస్ట్ సిటీఎస్ టైమింగ్ అనాలిసిస్‌ని పెర్ఫార్మ్ చేస్తారు. ప్రాపర్ క్లాక్ నెట్వర్క్ ఉండకపోతే చిప్ ఫెయిల్ అవుతుందనమాట. సో, క్లాక్ లేటెన్సీ అండ్ స్క్యూ బ్యాలెన్స్‌డ్ మెయింటైన్ చేస్తారు. ఈ ఇంజినీర్స్ డిజైన్ హార్ట్ బీట్‌ని స్టేబుల్‌గా రన్ చేస్తారనమాట. క్లాక్‌ని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడమే వీళ్ళ యొక్క రోల్. సో, ఫోర్త్ రోల్ ఏంటంటే రౌటింగ్ ఇంజినీర్. రౌటింగ్ ఇంజినీర్ ఏం చేస్తారంటే సెల్స్ మధ్యలో ఉండే కనెక్షన్స్‌ని క్రియేట్ చేయడమే వాళ్ళ యొక్క రోల్ అనమాట. ఇందులో 2 స్టేజెస్ ఉంటాయి. అవేంటంటే గ్లోబల్ రౌటింగ్, డీటెయిల్ రౌటింగ్ అనే 2 స్టేజెస్ ఉంటాయి. వాటిలో మెటల్ లేయర్స్‌ని అసైన్ చేస్తారనమాట. అలాగే డీఆర్సీ వైలేషన్స్‌ని అవాయిడ్ చేస్తారనమాట. డీఆర్సీ అంటే ఏంటంటే డిజైన్ రూల్ వైలేషన్స్‌ని అవాయిడ్ చేస్తారు. అలాగే క్రాస్ టాక్ అండ్ సిగ్నల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం వల్ల చాలా ఎర్రర్స్‌ని రెక్టిఫై చేస్తారనమాట. అలాగే దీనికి యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ఇన్నోవాస్, ఐసీసీ టూల్‌ని యూజ్ చేస్తారు. అలాగే రౌటింగ్ కంజెషన్స్‌ని అనలైజ్ చేసి ఫిక్సెస్‌ని అప్లై చేస్తారనమాట. దీనికి స్పెషల్ నెట్స్ లైక్ క్లాక్ కానీ, రీసెట్ పిన్స్‌ని కానీ కేర్ఫుల్‌గా రౌట్ చేస్తారు. రౌటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే లేఅవుట్ రెడీ అవుతుంది. సో, గుడ్ రౌటింగ్ మీన్స్ ప్రాపర్ కనెక్టివిటీ అండ్ టైమింగ్ ఇవ్వాలి. సో, వీళ్ళే చిప్ ఫిజికల్ కనెక్షన్స్‌ని ఫైనలైజ్ చేస్తారనమాట.
సో ఫిఫ్త్ రోల్ ఏంటంటే ఎస్టీఏ ఇంజనీర్. ఎస్టీఏ అంటే స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అనమాట. ఈ ఇంజనీర్స్ టైమింగ్ వైలేషన్స్ని చెక్ చేస్తారు. సెటప్ అండ్ హోల్డ్ వైలేషన్స్ని అనలైజ్ చేస్తారు. దీనికి యూస్ చేసే టూల్స్ ఏంటంటే ప్రైమ్ టైమ్ అండ్ టెంపస్ని యూస్ చేస్తారు. అలాగే కన్స్టెంట్స్ అండ్ డీరేట్స్ని అప్లై చేసి యాక్యురేట్ రిజల్ట్స్ని టెస్ట్ చేస్తారనమాట. అలాగే దీనికి మల్టీ కార్నర్ మల్టీ మోడ్ని అనలైజ్ చేస్తారు. రిపోర్ట్స్ అనలైజ్ చేసి ఫిక్సెస్ని సజెస్ట్ చేస్తారనమాట. అలాగే ప్లేస్మెంట్ అండ్ సిటీఎస్ అండ్ రౌటింగ్ టీమ్స్తో వీళ్ళు కలిసి వర్క్ చేస్తారు. సో ఫైనల్ టైమింగ్ క్లోజర్స్ రెస్పాన్సిబిలిటీ ఈ ఎస్టీఏ వాళ్ళదే అనమాట. అలాగే సింపుల్గా చెప్పాలంటే డిజైన్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయడమే వీళ్ళ యొక్క వర్క్ అనమాట. అలాగే సో టైమింగ్ ఫెయిల్ అయితే చిప్ అంతా ఫెయిల్ అవుతుంది. సో ఇది చాలా క్రూషియల్. సింపుల్గా చెప్పాలంటే డిజైన్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయడమే వీళ్ళ యొక్క వర్క్. సో సిక్స్త్ రోల్ ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ ఇంజనీర్ అనమాట. ఇందులో ఇంజనీర్ ఏం చేస్తారంటే లేఅవుట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడమే వీళ్ళ యొక్క రోల్ అనమాట. డిఆర్సీ అండ్ ఎల్వీసీ. డిఆర్సీ అంటే డిజైన్ రూల్ చెక్ అండ్ ఎల్వీసీ అంటే లేఅవుట్ అండ్ స్కీమాటిక్ని ఎల్వీసీ అండ్ డిఆర్సీని రెండింటిని రన్ చేస్తారనమాట. దీనికి యూస్ చేసే టూల్ ఏంటంటే మెంటర్ క్యాలిబర్ అండ్ ఐసీ వ్యాలిడేటర్ని యూస్ చేస్తారు. అలాగే యాంటీనా అండ్ డెన్సిటీ చెక్స్ని కూడా రన్ చేస్తారు. ఫౌండరీ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా అని వీళ్ళే వెరిఫై చేస్తారనమాట. వైలేషన్స్ ఫిక్స్ చేసి లేఅవుట్ క్లీన్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ సక్సెస్ మీద ఈ చిప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లేఅవుట్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడం చాలా క్రిటికల్ అనమాట. సో పీవీ ఇంజనీర్స్ టేప్అవుట్ ముందు ఫైనల్గా ఓకే చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే చిప్ ప్రొడక్షన్ స్టేజ్కి రెడీగా ఉందా లేదా అని కన్ఫర్మ్ వీళ్ళే చేస్తారనమాట. సో బ్యాక్ ఎండ్లో లాస్ట్ స్టేజ్ ఏంటా అంటే సైన్ ఆఫ్ ఇంజనీర్. ఈ ఇంజనీర్ ఏంటా అంటే ఫైనల్ చెక్స్ని పెర్ఫామ్ చేసి బిఫోర్ టేప్అవుట్కి ముందు అన్ని ఫైనల్ చెక్స్ని చెక్ చేస్తారనమాట. అలాగే ఐఆర్ డ్రాపు ఈఎం అంటే ఎలక్ట్రో మైగ్రేషన్ రిలయబిలిటీ చెక్స్ని చెక్ చేస్తారు. దీనికి యూస్ చేసే టూల్ ఏంటంటే రెడ్ హ్యాక్ వోల్టస్ని యూస్ చేస్తారు. టైమింగ్ అండ్ పవర్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్స్ అన్నిటిని క్రాస్ చెక్ చేస్తారనమాట. అలాగే జీడిఎస్ఎస్ఐ ఫైనల్ వర్షన్ని జనరేట్ చేస్తారు. అలాగే డిజైన్ సేఫ్గా మ్యానుఫ్యాక్చరింగ్కి రెడీ అవుతుందా లేదా అని వెరిఫై చేస్తారు. ఎనీ ఇష్యూస్ ఉంటే సిలికాన్ని రీస్పిన్ అవుతుంది. సో అప్పుడు కాస్ట్ ఎక్కువ అవుతుందన్నమాట. సో అలాగే ఆల్ రిపోర్ట్స్ వ్యాలిడేట్ చేసి ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. అలాగే వీటికి క్వాలిటీ రిలయబిలిటీ మ్యానుఫ్యాక్చరబిలిటీ అన్నిటికీ గ్యారంటీ ఇస్తారనమాట. సో ఇది చిప్ యొక్క జర్నీ. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ స్టెప్ ఏంటంటే అంటే అది సైన్ ఆఫ్ ఇంజనీర్ యొక్క స్టెప్పే అనమాట. సో ఫ్రెండ్స్ ఫ్రంట్ ఎండ్ సైడ్ ఏంటంటే లాజిక్ డిజైన్ ఉంటుంది. చిప్ ఎలా బిహేవ్ చేయాలనేది ఉంటుంది. బ్యాక్ ఎండ్ సైడ్ ఏంటంటే ఫిజికల్ డిజైన్ ఉంటుంది అనమాట. ఆ లాజిక్ని సిలికాన్ మీద ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేదే ఉంటుంది. సో రెండు కూడా చిప్ సక్సెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్. విఎల్ఎస్ఏలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి క్లియర్గా తెలుసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్యూచర్లో నేను కూడా పీడీ ఇంజనీర్ రోల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.